కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యం విందాం. ఈరోజు అంశం ఏంటంటే క్షమాపణ లేని పాపములు ఉన్నాయా? ఈరోజు అంశము క్షమాపణ లేని పాపములు ఉన్నాయా? పరిశుద్ధమైనటువంటి దైవ గ్రంథంలో దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే, దేవుని యొద్దకు వెళ్ళి, దేవా నేను పాపిని, నా ప్రతి పాపమును తొలగించు, నీ రక్తముతో నన్ను కడుగు అని మనం అడిగితే, మనము గతములో మనకు తెలిసి తెలియక చేసిన ఈ పాపాలన్నీ క్షమించబడతాయి. కానీ క్షమాపణ లేని పాపాలు కూడా కొన్ని ఉన్నాయి. క్షమించబడని పాపం అంటారు దాన్ని. కొన్ని పాపాలకు క్షమాపణ ఉండదు. అంటే తెలిసి పాపం చేస్తే ఆ పాపాలకు క్షమాపణ బహుశా ఉండకపోవచ్చు. మనం రక్షణ పొందక ముందు ప్రతి మనిషి పాపియే. ఆదాము అవ్వల నుంచి వచ్చినటువంటి ఈ వంశావళులన్నీ కూడా అవి పాపములోనే మనం పుడుతున్నటువంటి వారము. కీర్తనకారుడు ఒక కీర్తనలో అంటాడు, నేను పాపములో పుట్టిన వాడను, నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించెను అని రాస్తాడు. అంటే ప్రతి మనిషి పుట్టుకతోనే పాపములలో పుడుతున్నాడు, పెరుగుతూ ఉన్నాడు. పాపములో మరణిస్తే మరణాంతర జీవితం అనేది భయంకరమైన పాతాళం అది. కాబట్టి ప్రతి మనిషి క్షమాపణ పొందడానికి, దేవుడు కూడా మనిషి యొక్క పాపాలను క్షమించడానికి, మనుషుల యొక్క పాపాలను తీసివేయటానికి ఆయన నరావతారం ఎత్తి, అంటే మనుష్య కుమారుడుగా ఈ భూమి మీదకి దేవుడే మనుష్యుడుగా దిగివచ్చి మనిషి యొక్క ప్రతి పాపమును క్షమించటానికి కల్వరి శిలువలో తన ప్రాణాన్ని, తన రక్తాన్ని చిందించిన గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి మన పాపాలు దేవుని ఎదుట ఎప్పుడైతే ఒప్పుకుంటామో వాటన్నిటినీ ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట చదవండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని రాయబడింది. ఎన్నో వచనం? 1 యోహాను 1:7 అది. అంటే మనుషులు చేయు ప్రతి పాపము కూడా, నువ్వు ఏ పాపము చేసినా రక్షణకు పొందకముందు నువ్వు ఏ పాపములో ఉన్నా, జన్మ పాపములో ఉన్నా, కర్మ పాపములో ఉన్నా, ఏ పాప స్థితిలో ఉన్నా, యేసు ప్రభు దేవుడని నువ్వు ఒప్పుకొని, యేసు ప్రభు దేవుడని నీవు విశ్వసించి, ఆయన కార్చిన రక్తములో నీవు కడగబడితే నిన్ను పవిత్రునిగా చేయటానికి, పరిశుద్ధునిగా మార్చటానికి దేవుడు ఆయన నిన్ను ఇష్టపడి నిన్ను పవిత్రునిగా చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి కొన్ని పాపాలకు క్షమాపణ ఉంది. దేవుడు మనుష్య కుమారుడుగా వచ్చింది ఎందుకు అంటే, మనిషి చేసే ప్రతి పాపాన్ని క్షమించి మనిషికి పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి. నూతనమైనటువంటి రాజ్యంలో ప్రతి మనుషుడు అందులో ప్రవేశించాలన్నది దేవుని యొక్క గొప్ప ఆలోచనలో ఒక భాగమై దేవుడే మన కొరకు ప్రాణం పెట్టడానికి భూమి మీదకి దిగి వచ్చాడు. కాబట్టి మనం చేసేటువంటి పాపాలు ఎన్నున్నాయి ఈ లోకంలో అంటే, మనుషులు రక్షణ పొందకముందు చేసిన పాపాలు చాలా ఉన్నాయి. కానీ బాప్తిసం పొందిన తర్వాత కూడా చాలామంది ఇంకా పాపములలోనే వారు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి రక్షించబడిన తర్వాత మనిషి చేస్తున్నటువంటి పాపాలు క్షమించబడతాయా, క్షమించబడవా అన్నది ఇప్పుడు ప్రశ్న.
నువ్వు బాప్తిసం పొందిన తర్వాత దేవుని కొరకు నువ్వు బ్రతకడానికి ఇష్టపడాలి. మనుషుల కొరకు కాదు, సంపాదన కొరకు కాదు, ఇంకా ఇతరుల మెప్పు కొరకు కాదు, పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు. నీవు బాప్తిసం పొందిన రోజు నుండి నీ పరిస్థితి ఏంటి అంటే నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని కుమార్తెవు. అంటే యేసు రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా చేయబడిన తర్వాత దేవుని ఇంటికి దేవుని రాజ్యానికి వారసత్వం కలిగిన వారు మీరు. ఎవరు మీరు? దేవుని రాజ్యానికి వారసులు. తండ్రి అయినటువంటి దేవునికి మనము కుమారులు కుమార్తెలు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా దేవుడు మనల్ని అంగీకరించాడు. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఏం రాయబడింది వాక్యంలో చూడండి. తన్ను ఎందరు అంగీకరించిరో, చదవండి ఆ మాట. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే ఉంటుంది. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అని రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే ఒక పాపములో జీవించేటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభువు ద్వారా యేసు ప్రభువును నమ్మి పాప క్షమాపణ పొంది బాప్తిసం పొందిన తర్వాత యేసు ప్రభువును అంగీకరించి విశ్వసించిన వారందరూ దేవుని పిల్లలయ్యే అధికారము పొందుకున్నారు. ఎవరు నీవు అంటే నేను దేవుని కుమారుడను. నువ్వెవరు అంటే నీవు దేవుని కుమారుడవు. నువ్వు ఎవరు అంటే నేను దేవుని కుమార్తెను అని ధైర్యంగా చెప్పగలిగిన భక్తి జీవితము విశ్వాసులు కలిగి ఉండాలి. కాబట్టి మన భక్తిలో ఏవో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. సరి అయినటువంటి భక్తి లేదు. కొందరు అనుకుంటున్నటువంటి కొన్ని మాటలు మరి ఇందాక జాన్ చెప్పాడు. ఏం చెప్పాడు జాన్ అంటే మరి మన జాన్ ఏం చెప్పాడు? సార్, దేవుడు ఏ మేలు చేయలేదు కాబట్టి ఎన్నిసార్లు గుడికి పోయినా దేవుడు ఏ మేలు చేయటం లేదని ఇంకా ఎక్కువ గొడవలు అవుతున్నాయంట. ఇంకా ఎక్కువ గొడవలు అవుతున్నాయి సార్ అంటున్నాడు. అంటే దేవుడు గొడవలు పెట్టడానికి నిన్ను రక్షించలేదు. సాతానుడు నీ ఇంట్లో గొడవలు సృష్టించి నీవు దేవునికి దూరం అయ్యేటట్లుగా సాతానుడు వాడు ప్రేరేపిస్తున్నాడు నిన్ను. నువ్వు ఆల్రెడీ దేవుని కుమారుడు అయ్యావు, కానీ దేవుని సన్నిధికి వెళ్లకుండా సాతానుడు చేసే కుయుక్తులు దేవుని మీద నెపమేస్తాం మనం. అంటే ఇంక దేవుడు ఊరికే దొరికాడని దేవుని మీద నిందలు వేస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, దేవుడు ఎన్నడూ కూడా ఏ వ్యక్తిని కూడా ఆయన శిక్షించడానికి ఇష్టపడాడు. బాప్తిసం పొందిన వారిని పరిశుద్ధులుగా మార్చడమే కాకుండా అంచెలంచెలుగా వారిని ఆశీర్వాదాల చేత నింపడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి భక్తి కలిగినటువంటి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనము తయారు కావాలి. కాబట్టి ఇంకా పాపములో చేస్తూ బాప్తిసం పొంది బూతులు మాట్లాడేవారు, బాప్తిసం పొంది సినిమాలు చూసేవారు, బాప్తిసం పొంది రకరకాలైనటువంటి చెడు అలవాట్లలో బ్రతికేవారు, బాప్తిసం పొంది ఇతరులను దూషించేవారు, బాప్తిసం పొంది రకరకాలుగా చెడు అలవాట్లకు బానిసలైన వారు ఎందరో మన చుట్టూ కనిపిస్తున్నారు. వారందరినీ దేవుడు దీవించడు. కారణం ఏమిటి అంటే నీవు బాప్తిసం పొందావు, కానీ నీ హృదయములో దేవుడు లేడు. నీవు హృదయములో దేవుడు లేడు. నీ జీవితము, నీ కుటుంబము అస్తవ్యస్తంగా మారిపోయింది. సంతోషము లేని కుటుంబాలుగా మారిపోయాయి, ఆశీర్వాదము లేని కుటుంబాలుగా మారిపోయాయి, అద్భుతాలు జరగని కుటుంబాలుగా మారిపోయాయి. నీ కుటుంబంలో అద్భుతం జరగాలి అంటే నీలో పరిశుద్ధత కావాలి, నీలో విశ్వాసం కావాలి. నీవు దేవునికి అనుసంధానమై నీ భక్తి జీవితాన్ని కనపరచాలి. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధమైనటువంటి దినము, దేవుణ్ణి ఆరాధించే దినం. అది దేవుణ్ణి ఆరాధించే దినము. వ్యర్థమైన పనులు, లోక సంబంధమైన పనులు, ఆదాయానికి సంబంధించిన పనులు ఏ క్రైస్తవుడు కూడా పెట్టుకోకూడదు.
అలా పెట్టుకుంటున్నామంటే అర్థం ఏంటంటే, దేవుడా నాకు వీలున్నప్పుడు నిన్ను ఆరాధన చేస్తాను కానీ నాకు పని ఉన్నప్పుడు నువ్వు అక్కర్లేదు అని డైరెక్ట్గా మనం చెప్పినట్టేది. అంటే నాకు ఫ్రీ ఉన్నప్పుడు, పని పాట లేనప్పుడు, అన్నీ కలిసి వచ్చినప్పుడు నేను నిన్ను ఆరాధిస్తానని చెప్పడం. అంటే ఎన్నో పాపాలను క్షమించినటువంటి దేవుడు కొన్ని పాపాలను ఆయన క్షమించడు, కొన్ని పాపాలు క్షమించబడవు. కానీ మొత్తానికి బైబిల్ అంతటిని మనం పరిశీలన చేస్తే ఆయన మన పాపములను తీసివే. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో, మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. అంటే సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఎప్పటికప్పుడు దేవునికి దూరం కాకుండా ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా తనను తాను పరిశీలన చేసుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ మనము ఆధ్యాత్మికంగా ఎదగటానికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. అదే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను అని రాస్తున్నాడు. దేవుడు ఎందుకు వచ్చాడంట ఈ లోకంలో? మనుష్య కుమారుడిగా నరావతారం ఎత్తి దేవుడు ఎందుకు రావలసి వచ్చిందంటే, ఇక రాయబడిన మాట ఏంటంటే, పాపములను తీసివేయుటకై. మనిషి చేసే ప్రతి పాపము నుంచి విడుదల కలిగించాలని ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడని ఆ వచనములో రాయబడి ఉంది. కాబట్టి పాపక్షమాపణ పొంది బాప్తిసం పొంది మనము దేవునికి సమీపస్థులంగా ఉంటేనే మన జీవితాల్లో సంతోషమైన, ఆశీర్వాదమైన, అద్భుతాలైన, ఇంకా ఏ మేలులైనా దేవుని నుంచి మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఏదో ఉత్తుత్త భక్తిని బట్టి ఆదివారం వచ్చింది కాబట్టి అందరూ బాప్తిసం పొందారు, నేను బాప్తిసం పొందాను, పాపాలు క్షమించబడకుండా దేవుని సన్నిధిలో మనము చేసేటువంటి ప్రతి ప్రవర్తించే ప్రతి జీవిత ప్రవర్తనలన్నీ కూడా అవి అంతా కూడా వేషధారణతో కూడిన భక్తి. అది వేషధారణలో ఆశీర్వాదాలు లేవు. వేషధారులుగా క్రైస్తవులు బ్రతికితే వారి జీవితాల్లో ఆశించినంత అద్భుతమైనటువంటి కార్యాలు వారు అనుభవించలేరు. కారణం ఏంటంటే, వేషధారణ అనేది నీ కుటుంబాన్ని నీవు సాతానుడు మోసపరిచి కుటుంబంలో సంతోషం లేకుండా చేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో క్షమాపణ పొందినటువంటి దేవుని పిల్లలు ఈ లోక యాత్ర మనం ముగించేంత వరకు కూడా, ఒకవేళ దేవుని రాకడ వచ్చేంత వరకు దేవుని కొరకు భక్తి కలిగిన కుమారులుగా, కుమార్తెలుగా మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభు దేవాలయంలో ఇలా బోధ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు ఒక వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని అక్కడ తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఈమె వ్యభిచారం చేసింది ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారము అనబడినటువంటి పాపం చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి. ధర్మశాస్త్రం ఏం శిక్ష వేసింది అంటే, పాపం చేసేవారికి, మరి ముఖ్యంగా వ్యభిచార పాపం చేసిన, ఇంకొక పాపం చేసిన యూదుల యొక్క, అంటే ధర్మశాస్త్రం యొక్క శిక్ష ఏంటి అంటే రాళ్లతో కొట్టి చంపాలి అని. ఆకాను కుటుంబాన్ని కూడా పాత నిబంధనలో ఆ లోయలో వేసి రాళ్లతో కొట్టి చంపేశారు. అలాగే కొత్త నిబంధనలో యేసు ప్రభు కాలంలో కూడా వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి నిలబెట్టి, ప్రభువా నువ్వైతే ఇంత బోధ చేస్తున్నావు కదా, ఇప్పుడు ఈమె వ్యభిచారము చేత డైరెక్ట్గా పట్టుకున్నాము, మరి ఈమెకి ఏ శిక్ష విధించాలి అని యేసు ప్రభు ముందు పెడితే ప్రభు ఏమన్నాడంటే, మీలో పాపము లేనివాడు ఎవడో ఆమె మీద రాయి వేయండి. మీరు ఏ పాపము నేను చేయలేదని గుండె మీద చేసుకొని మీరు
ఆమెను రాళ్లతో కొట్టండి అంటే అక్కడ జరిగిన సంఘటన చూడండి. 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో, యేసు దేవాలయములో బోధించుచుండగా శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తెచ్చిరి అని రాయబడి ఉంది. తర్వాత 10వ వచనం చూడండి. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు 11వ వచనం చూడండి. ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ప్రభు ఏం చెప్తున్నాడు? అమ్మ, నీకు ఎవరు కూడా నేను రాళ్లతో కొట్టి చంపలేదా? ఎవరు శిక్ష విధింపలేదా అంటే, లేదు ప్రభువా. అంటే పాపం లేని వాడు ఎవడు ఆమెను కొట్టమంటే ఎవరు కూడా కొట్టలేదు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా ఆ స్థలం నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభువు, ఎవరు నిన్ను కొట్టలేదా? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగితే, లేదు ప్రభువా, ఎవరు కూడా శిక్ష విధింపలేదంటే, నేను కూడా నిన్ను శిక్షింపను. అయితే ఈ రోజు నుంచి నీవు పాపము చేయవద్దు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ కలిగిన దేవుడో మన దేవుడు. మనము చేసే పాపములన్నిటిలో ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపములను క్షమించే అద్భుతమైన ప్రేమ కలిగిన దేవుడు. అనేక మంది శిక్షించాలని ఆమె వెంబడి వచ్చారు, కానీ ఎవ్వరూ ఆమెను శిక్షించలేదు. చివరికి ప్రభువు కూడా ఆమెను శిక్షించలేదు. ఆమెను క్షమించి ఆమెను, నువ్వు ఎన్నడూ పాపం చేయొద్దు అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, అనేక మంది జీవితాలను ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన క్షమిస్తూ వారి జీవితాల్లో అద్భుతాల చేత వారిని నడిపించాడు దేవుడు. అయితే ప్రియులారా, ఎందరినో క్షమించిన దేవుడు, అనేక మందికి క్షమాపణ ఇచ్చినటువంటి దేవుడు, కొన్ని పాపాలకు క్షమాపణ లేదని పరిశుద్ధమైనటువంటి దైవ గ్రంథములో రాయబడి ఉంది. ఏ పాపములు క్షమించబడవు, ఏ పాపము చేస్తే మనము క్షమాపణ పొందలేము అనే విషయాలు మనం ఆలోచన చేస్తే పరిశుద్ధమైన దైవ గ్రంథములో ఒక వచనం మీకు చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనము 32వ వచనాలు చూడండి. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణే లేదు అంటున్నాడు. మనం మనుషులంగా ఏ పాపము చేసినా క్షమాపణ ఉంది. క్షమించే దేవుడు, కరుణించే దేవుడు, క్షమించే దేవుడు, అనేక మందిని క్షమించి అద్భుతాలు చేసినటువంటి దేవుడు. క్షమాపణ లేని పాపము ఇక్కడ ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఏంటంటే అది చూడండి, నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపము దూషణయు వారికి వారు క్షమించబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. తర్వాత ఏం రాయబడింది? మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడు వారికి పాప క్షమాపణ గలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వానికి ఏ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు అని రాయబడింది. అంటే క్షమాపణ లేని పాపాలు కూడా ప్రపంచంలో ఉన్నాయి. అనేక పాపాలను దేవుడు క్షమిస్తూ ఉన్నాడంట. చివరిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనుష్య కుమారునికి విరోధంగా పాపం చేసినా క్షమిస్తాడంట, కానీ పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా పాపం చేస్తే ఆ పాపమునకు క్షమాపణ లేదు అని ప్రభువే చెప్పాడు. ఇదేదో మనుషులు చెప్పినటువంటి సిద్ధాంతం కాదు, ఇది మనుషులు కల్పించి మాట్లాడిన పద్ధతి కాదు. ఇది దేవుడే, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా దూషణకరంగా ఎవరు మాట్లాడతారో వారికి క్షమాపణే లేదట. క్షమించబడని పాపం ఇది. క్షమాపణ లేని పాపము ఏదైనా ఉంది అంటే పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మనము ప్రవర్తించటమే, వ్యతిరేకంగా మనము మాట్లాడడమే, ఆత్మకార్యాలను మనము
అర్థం చేసుకోకుండా దూషణగా మనం మాట్లాడుట ద్వారా దేవుని ఎదుట క్షమాపణ లేని వారుగా చరిత్రలో మిగిలిపోతారు. క్షమాపణ లేకుంటే ఎక్కడ పోతారు వాళ్ళు? నువ్వు బాప్తిసం ముందు ఉండవచ్చు, వాక్యం బోధించి ఉండవచ్చు, పాటలు పాడుతూ ఉండవచ్చు, ఆరాధన చేస్తూ ఉండవచ్చు, పరిచర్యలు చేస్తూ ఉండు, సువార్త ప్రకటిస్తూ ఉండవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా చేసే పాపాలు మనిషినికి క్షమాపణ లేకుండా చేస్తాయి. అందుకే ఇది భూమి మీద చేసే బహుభయంకరమైనటువంటి క్షమాపణ లేని పాపములది. అంటే పరిశుద్ధాత్మ దేవునికి మనం వ్యతిరేకంగా జీవించటం అనేది క్షమాపణే లేదంట. ఏ పాపము చేసినా క్షమిస్తానన్న దేవుడు, కానీ క్షమించలేని పాపములో ఒకవేళ నువ్వు పడితే నీవు క్షమాపణ లేకుండా నిత్య పాతాళానికి, భయంకరమైన నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రియులారా, ఒకరోజు యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు 2 దొంగలను సిలువ వేశారు యేసు ప్రభుతో పాటు. ఒకడేమంటున్నాడు, ఒక దొంగనేమో అప్పటికప్పుడు పశ్చాత్తాపం వచ్చేసింది, నేనైతే బందిపోటు దొంగనే, నేనైతే అనేక రకాలైన పాపములు చేసిన వాడనే, ఈ సిలువ శిక్ష నాకు సమంజసమే అని ప్రభు ఎదుట తన యొక్క పాపమును ఒప్పుకుంటున్నప్పుడు ప్రభువును చివరి కోరిక ఒకటి అడిగాడు, ప్రభువా నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని పశ్చాత్తాప హృదయముతో అడుగుతూ ఉంటే ఇక కొన్ని నిమిషాల్లో, గంటల్లో తన ప్రాణము గాల్లో కలిసిపోతున్నటువంటి చివరి క్షణములో కూడా యేసు ప్రభువు ఆ దొంగకు క్షమాపణ ఇచ్చాడు. ఆయన ఆ దొంగను క్షమించాడు. క్షమించి ఆయనకు ఒక వాగ్దాన వారసత్వాన్ని దేవుడిచ్చాడు. ఆ చివరి క్షణంలో కూడా, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్నాడు. అంటే చివరి క్షణములో కూడా తన పాపముల విషయంలో పశ్చాత్తాపపడిన వ్యక్తిని క్షమించేశాడు. కానీ పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడే వారికి క్షమాపణే లేదు అని ప్రభువే చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మ పనికి సాతానుడు దైవదూషణ చేసేటట్లుగా విశ్వాసుల జీవితాల్లో వాడు ప్రవేశించి దేవుని కార్యాలను దూషణకరంగా మాట్లాడుతాడు. వాడు సాతానుడు అంటే దూషించే విధంగా మాట్లాడతాడు. ఒకసారి యేసు ప్రభు జీవితంలోనే ఇది జరిగింది. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 22వ వచనము. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభు చేస్తున్నటువంటి అద్భుతాలను చూసి దేవుని ఆత్మకార్యాలను వారు నమ్మలేదు. దేవుడు చేసే అద్భుతాలను వారు నమ్మలేదు. నమ్మకపోవటం వలన వాళ్ళు ఏమంటున్నారంట, దేవుడు ఆత్మ ద్వారా దేవుడు చేసిన కార్యాలను వారు దూషించడానికి, వారు దూషిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏమంటున్నారంట, ఈయన బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకుంటున్నారట. యేసు ప్రభు అద్భుతాలు చేస్తే దయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, యెరూషలేము నుండి ప్రత్యేకంగా వచ్చిన శాస్త్రులు అంట వీళ్ళు వచ్చి బయల్జెబూలు మరి దయ్యముల అధిపతి వలన ఈ అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పాడట. అంటే అవహేళన చేస్తున్నారు, దేవుని కార్యాలను అవమానపరుస్తూ ఉన్నారు. దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటే, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటే, చీకటి శక్తుల నుంచి ప్రజలకు విడుదల కలిగిస్తూ ఉంటే వాళ్ళకు అర్థమైంది ఏంటంటే దయ్యముల శక్తి చేత ఇవన్నీ చేస్తున్నారని చెప్పుకున్నారట. అంటే అది దేవుని యొక్క ఆత్మకార్యాలను దూషించడమే. తర్వాత వచనం చూడండి, 28వ వచనం చూడండి.
సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీయు వారికి క్షమించబడును. కానీ 29వ వచనం, పరిశుద్ధాత్మ విషయమై దూషణ చేయువాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ఒక అద్భుత కార్యము చేస్తే దాన్ని నమ్మి దేవుణ్ణి కనపరచాలి. అద్భుతం జరిగితే ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో చూస్తూ ఉంటే అద్భుతాలు చేసే వాళ్ళను చాలా కించపరిచి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా యూట్యూబ్లో కనిపిస్తూ ఉన్నాయి. అద్భుతాలు ఎలా చేస్తాడు దేవుడు అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. అద్భుతాలంటే అప్పుడే జరిగాయి, ఇప్పుడెందుకు జరుగుతాయి అనే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఈ స్థలములో ఈ సంఘంలో అనేక మంది అద్భుతాల చేత బలపరచబడ్డారు. అనేక అద్భుతాలను దేవుడు చేశాడు. అనేక రోగాల నుంచి విడుదల ఇచ్చాడు. కాబట్టి అవి మనుషులు చేసే కార్యాలు కాదు, దేవుని యొక్క ఆత్మ కార్యాలు. వారు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని ఎదుట పాపక్షమాపణ పొందినప్పుడు, పశ్చాత్తాప హృదయాలతో పరిశుద్ధిని పాదాలు పట్టుకున్నప్పుడు వారి జీవితాల్లో అద్భుతాలను అనుభవిస్తారు. కానీ యేసు ప్రభువు అలా అద్భుతాలు చేస్తూ ఉంటే ఆనాడు కూడా శాస్త్రులు పరిచయులు అడ్డుకున్నారట. అందుకోసమే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, వారికి పరిశుద్ధాత్మ చేసిన కార్యముల విషయములో దూషణ చేయువాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిత్య పాపం అంట, ఇక క్షమించబడని పాపం. అది క్షమాపణే ఉండదు. దేవుని కార్యాలను నీవు దూషిస్తున్నట్లయితే, దేవుని అద్భుతాలను నీవు అవహేళన చేస్తున్నట్లయితే, దేవుని బలమైన కార్యాలను నీవు అవహేళనగా మాట్లాడితే, దాని వలన క్షమించబడని పాపములోనికి ఒక వ్యక్తి నెట్టివేయబడతాడు. ఆ పాపం ఏంటంటే నిత్య పాపము అని బైబిల్ చెప్తుంది. నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, ఇది క్షమించబడని పాపము దేవుని కార్యములను దూషించటమే. దేవుని కార్యములను మనం ఎన్నడూ కూడా దూషించరాదు. దేవుడు ఎలాంటి అద్భుతాలు చేయటానికైనా ఆయన సిద్ధమే. మనుషుల యొక్క విశ్వాసమును బట్టి పక్షవాయువు కలిగిన వాడిని తీసుకొని వచ్చి ఆ యేసు ప్రభువున ఇంటిలో పైన పైకప్పు తీసేసి యేసు ప్రభు ముందర దింపారు. దింపితే యేసు ప్రభు ఆ పక్షవాయువు కలిగినటువంటి వాణ్ణి, ఆ కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పగానే దేవుడు అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాన్ని చేశాడు. విశ్వాసముతో నలుగురు మనుషులు ఒక రోగిని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. ప్రభు వారి విశ్వాసమును బట్టి, రోగి యొక్క విశ్వాసమును బట్టి అద్భుతాలు చేయటం మొదలుపెట్టాడు. ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. ఈ దినాల్లో కూడా అనేక సంఘములలో దేవుడు అనేక అద్భుతాలు దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు. కాబట్టి క్షమాపణ లేని పాపములో ఏ క్రైస్తవుడు కూడా పడకుండా ఉండుట అది మంచిది. జాగ్రత్త పడి పాప క్షమాపణ లేని పాపములలో పడితే ఇక దేవుడే నిత్య పాపములోనికి నెట్టివేస్తానని, నిత్య పాపములోనికి నెట్టివేయబడతావని నిశ్చయముగా చెబుతున్నానని చెప్పాడు. ఊగే ఉత్తుత్త కాదంట, నిశ్చయముగా ప్రభువు చెప్పాడు. కాబట్టి ప్రియులారా, క్షమాపణ లేని పాపాల జోలికి మనం పోకుండా ఉండుటయే మంచిది. జాగ్రత్త కలిగి ఉండాలి. అద్భుతాలు చేస్తే చేస్తాడు దేవుడు, ఆయన ఇష్టం. ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, యోర్దానును ఆదామనుపురం దగ్గర ఏకరాశిగా నిలిపినటువంటి దేవుడు. ప్రియులారా, ఎన్నో అద్భుతాలు బైబిల్ గ్రంథంలో దేవుడు, మనుషులు చేయలేని గొప్ప కార్యాలు ఎన్నో దేవుడు చేశాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎన్నో అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి అలాంటి అద్భుతాల చేత దేవుడు మన కుటుంబాలను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
29వ వచనం చూడండి ఒకసారి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనములైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రగా ఎంచబడునని మీకు తోచును అంటున్నాడు. ఏమని రాయబడింది ఇక్కడ? పరిశుద్ధపరచబడుటకు సాధ్యమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనంట, అంటే ఎంత ఎక్కువైన శిక్ష అనే మాట. దండన అంటే శిక్ష. ఎంత ఎక్కువైన శిక్షకు పాత్రుడవుతాడు అని ఆ వచనం చెప్తుంది. అంటే యేసు ప్రభువును నమ్మిన తర్వాత ఆయనను వ్యతిరేకించటము, ఆయన కార్యాలను వ్యతిరేకించటము, ఆయన అద్భుతాలను వ్యతిరేకించటము, ఇవన్నీ కూడా పాప క్షమాపణ లేని పాపాలు. బైబిల్ చెప్పిన మాట ఏంటంటే నిత్య పాపము చేసిన వారవుతారు అని. కాబట్టి అలాంటి భయంకరమైనటువంటి పాపము జోలికి దేవుని పిల్లలు వెళ్లకుండా ఉండుట మంచిది. ఏ కార్యము చేసినా నీకు నమ్మితే నమ్మొచ్చు, నమ్మకపోతే నమ్మకపోవచ్చు, కానీ దేవునికి స్తుతి చెల్లించుట ద్వారా ఇంకొక అద్భుతాన్ని పొందే అవకాశాన్ని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. అవహేళన చేయటం ద్వారా నిత్య పాపములోనికి నెట్టివేయబడతారు. అవహేళన చేయకుండా దేవుణ్ణి మహిమపరచడం ద్వారా మరొక అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో చేయటానికి ఇష్టపడతాడు. కాబట్టి ప్రియులారా, అదే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇప్పుడు దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వారు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనక అతడు దేవునిని అబద్ధికునిగా చేసిన వాడే అని రాస్తున్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని అద్భుతాలను అనుభవించాలి, ఆశ్చర్యమైన కార్యాలు అనుభవించాలి. కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు అవి వెంటాడుతూనే ఉంటాయి. కానీ వాటిలో దేవుడు మనకు తోడయుండి మన కుటుంబాలను బలపరిచి ఆశీర్వదించి హెచ్చించి అనేక జనములకు ఆశీర్వాదకరంగా దేవుడు మన జీవితాలను, మన కుటుంబాలను చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మానవులు చేసేటువంటి అవిధేయతమైన పనులను బట్టి దేవుడు కూడా చాలాసార్లు విసిగిపోయాడు. మన బాప్తిసం పొందాం కానీ దేవుని మందిరానికి చక్కగా రాలేము. బాప్తిసం పొందాము కానీ దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాం. బాప్తిసం పొందాం అని చెప్పుకుంటున్నాము కానీ దేవునికి మనం చేసే పరిచర్యల్లో వెనుకబడిపోతున్నాం. మన బాప్తిసం పొందామని చెప్పుకుంటున్నాము కానీ ఆరాధించలేని స్థితిలో ఉన్నాం. బాప్తిసం పొందామని చెప్పుకుంటున్నాము కానీ అద్భుతాలు లేని జీవితాల్లో అనేక మంది బాధపడుతూ ఏడుస్తూ దేవుడు ఏం చేయలేదు, దేవుడు ఏం చేయలేదు, దేవుడు ఏం చేయలేదు అని దేవుని మీద నిందలు వేస్తూ మనము దేవునికి దూరమయ్యే ప్రమాదాలు, దేవునికి దూరమయ్యే పరిస్థితుల్లో చాలామంది కొట్టుమిట్టాడుతున్నారు. ప్రియులారా, దేవుని అద్భుతమైన కార్యాలు జరగాలి అంటే ఆత్మ కార్యాలను నీవు నమ్మగలగాలి. నా దేవుడు ఈరోజు నా జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు అని నువ్వు నమ్మాలి. నా దేవుడు నన్ను స్వస్థపరచబోతున్నాడు అని నువ్వు నమ్మాలి. నా జీవితంలో నా ప్రతి అవసరత నా దేవుడు తీరుస్తాడు అని నువ్వు నమ్మాలి. అలా నమ్ముతున్నప్పుడు అద్భుతం వెంట అద్భుతం మీ ఇండ్లలో, మీ గృహాలలో మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడు. చిన్న చిన్న వాటికి లొంగిపోయి పరిశుద్ధమైన దినాన్ని మనం వ్యర్థమైన వాటి కోసం వినియోగించుకున్నట ద్వారా మన కుటుంబాలు ఎన్నడూ కూడా దీవించబడవు. మనం కరెక్ట్గా ఉంటేనే కదా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరినీ ఆయన ఆశీర్వదిస్తాడట. నేను చెప్పే మాట కాదు, 115వ కీర్తనలో దేవుడే చెప్పాడు. చిన్నలనేమి చెప్పండి, చిన్నలనేమి చెప్పండి, నోటితో చిన్నలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరినీ యెహోవా ఆశీర్వదించును. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం.
దేవుని భయము కలిగిన ప్రతి క్రైస్తవుణ్ణి ఆయన ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మీద తిరుగుబాటు చేయటం అనేది క్రైస్తవునికి తగదు. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ దేవుని ప్రజలను గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను. నీవు దేవుని సన్నిధిని ప్రేమించకపోవటం నీకు నష్టమే. అది దేవుణ్ణి ఆరాధన చేయకపోవటం అది నీకు నష్టమే. దేవుని మందిరానికి క్రమంగా రాకపోవటం అది నీకు నష్టమే. ఇజ్రాయేల్ జీవితంలో ఇలాంటి తిరుగుబాట్లు చేసినప్పుడు దేవుడు వారికి ఏమయ్యాడట? దేవుడు వారికి విరోధి అయ్యాడట. దేవుడు విరోధి అయితే మనల్ని కాపాడగలిగింది ఎవరు? రక్షించేది దేవుడే, కాపాడేది దేవుడే, అద్భుతాలు చేసేది దేవుడే, ఆరోగ్యం ఇచ్చేది దేవుడే, ఆయుష్నిచ్చేది దేవుడే. అలాంటి దేవుడు మనుషుల యొక్క తిరుగుబాటును బట్టి ఆ కుటుంబానికి దేవుడే విరోధి అయితే నీ కుటుంబాన్ని రక్షించగలిగిన వారెవరు? కాబట్టి అందుకే వాళ్ళు ఏం చేశారంట ఆ దినాల్లో? 63వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. ప్రియులారా, ఆ దేవుని ఆత్మకు దుఃఖింపచేసినటువంటి ఆ ప్రజలకు దేవుడు విరోధి అయినట్లుగా యెషయా గ్రంథంలో చెప్పబడింది. కాబట్టి ప్రియులారా, మనం భక్తిపరులమని చెప్పుకుంటూ, బాప్తిసం పొందిన విశ్వాసులమని చెప్పుకుంటూ దేవునికి విరోధమైన పాపాలు చేయకూడదు. క్షమాపణ లేని పాపాలు అసలే చేయకూడదు. ఎందుకంటే ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదట. నిజంగా భయంకరమైన పరిస్థితి అది. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఒక వచనంలో దేవుడు గద్దిస్తున్నాడు. చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. ముష్కరులారా అని గద్దిస్తున్నాడు దేవుడు. ఎంతకాలము దేవునికి దూరమై బ్రతుకుతారు? క్రైస్తవులమని చెప్పుకుంటూ దేవుని నామాన్ని అవమానపరిచేటట్లుగా బ్రతుకుతారు అని చెబుతూ హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని ఓ ప్రజలారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. 7వ అధ్యాయము 51వ వచనములో దేవుడు గద్దిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలముగా క్షమాపణ లేని పాపము జోలికి వెళ్లకుండా ఉండుట మంచిది. ఎప్పటికప్పుడు అన్ని పాపాలు క్షమించబడతాయి. అందరి పాపాలు క్షమించబడతాయి. మనకు నిత్యత్వం అనే వారసత్వం ఉంది. ఆ వారసత్వం కోసమే దేవుని పిల్లలముగా మనము ఈ లోకములో పరిశుద్ధంగా, విశ్వాసంతో, భక్తి కలిగి, యథార్థమైన హృదయం కలిగి దేవుని కొరకు మనము జీవిస్తే మన కుటుంబాల్లో మనం పొందుకునే ఆశీర్వాదాలు మనం ఊహించిన వాటికంటే ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదాలను దేవుడు మన కుటుంబాలకు ఇస్తాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ, మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఏమైనా క్షమించబడని పాపం మన జీవితంలో జరిగిందేమో మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఒక నిమిషం పరిశీలన చేసుకుందాం. దేవా, ఇంతకాలం నేను భక్తిపరుడిని అనుకున్నాను, ఇంతకాలం నేను బాప్తిసం పొందాను అనుకున్నాను. అనేక పర్యాయాలు నాయన మీ ఆత్మకు వ్యతిరేకంగా నేను పాపం చేసిన వాడిని. అన్ని పాపాలకు క్షమాపణ ఉంది, కానీ క్షమాపణ లేని పాపములో క్రైస్తవుడు పడిపోతే నిత్య పాపములో నెట్టివేయబడి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేనివాడుగా నిత్య నరకములోనికి నెట్టివేయబడతారు. అయితే దేవుని సంకల్పం అది కాదు. నీ పాపములు క్షమించటానికే, నీ పాపములను తీసివేయటానికే మనుష్య కుమారుడుగా ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడు. ఆయన నిన్ను క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపములు క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు.
నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను పరిశుద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు దగ్గరికి మనం వస్తే, దేవుని వాక్యమునకు లోబడితే, దేవుని వాక్యం వైపు పెట్టగలిగితే, దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలుగుతాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. నాయన క్షమించబడని పాపము, నాయన క్షమించబడని పాపములో ఎవరు పడిపోయినా నాయన ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదని మీరు చెప్పారు. మనుషుల పాపాలను ఆదాము మొదలుకొని ఆదాము వారసత్వంగా వచ్చిన మా వరకు నాయన మీరు క్షమిస్తూనే వచ్చారు. ప్రతి మనుష్యుని కొరకు కల్వరి శిలువలో మీరు కార్చిన రక్తమును బట్టి మీకు స్తోత్రాలు. నాయన మా సంఘ బిడ్డలందరూ కూడా ప్రతి వారము నాయన మిమ్మల్ని మర్చిపోక మీకు లోబడి మీ కొరకు జీవించే కృపను మీరు దయచేయండి. నాయన నిత్య నరకములోనికి వెళ్లకుండా ప్రతి మనిషి పరిశుద్ధపరచబడి నిత్య రాజ్య వారసత్వపు హక్కును పొందుకునే కృపను దయచేసి మీ నామమునకు మహిమ కలిగించుకోనమని, వచ్చిన బిడ్డలను దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.